మున్సిపల్ పరిధిలోని కోట్ల విలువైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి అన్యాక్రాంతం చేశారని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. చీడీలపౌర పోర్టు పరిసర ప్రాంతాల్లోని కోట్ల విలువ చేసే భూములను గత ప్రభుత్వ పెద్దలు తప్పుడు పత్రాలను సృష్టించారని ఆరోపించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే వనమాడి వినతి పత్రం అందజేశారు. తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన భూములను ప్రస్తుతం అమాయకులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొండబాబు మండిపడ్డారు. 2004లో 79 ఎకరాల భూమి ఇతర వ్యక్తులకు చెందిందని దస్తావేజు సృష్టించడంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, సాయిబాబా పాల్గొన్నారు. ఉదాహరణ మీకు చెప్పాలి, మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఎక్కడ పోర్టు భూముల్లో సర్వే నెంబర్తో సహా 79 ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం. ఆ రోజున అదేవిధంగా చీడీలపౌరలో కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం. ఇంత వివరాలన్నీ మీకు ఉన్నాయి. అదే ఈ రోజున అమ్మకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇవన్నీ రద్దు చేసి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రజల అవసరాలకి ఏదైతే ఇళ్ల స్థలాలకు ఉన్నాయో దానికి కేటాయించేలా చూడమని కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. చీడీలపౌరలో ఆ రోజున కౌన్సిల్ సిఆర్ కూడా చేస్తాం. సుమారు 20 ఎకరాలు ఉందండి. అక్కడ 20 ఎకరాలు కూడా ఎవరెవరికి ఇవ్వాలి ఆ విధంగా పేర్లతో సహా మీకు ఇందులో ఉన్నాయన్నీ కూడా. అందులో బీసీకో భవనం కట్టాలి, బీసీలు అందరికీ కూడా 500 గజాలు ఇవ్వాలి, 1000 గజాలు ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలని 20 ఎకరాలు కౌన్సిల్ సిఆర్ కూడా చేసి ఆ రోజు ప్రభుత్వానికి నివేదించాం. అలాంటిది ఈరోజు ప్రైవేట్ వ్యక్తి, ఒక వ్యక్తి నా భూమి అని చెప్పి పత్రాలు పెట్టుకుని తిరుగుతున్నాడండి. అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి. ఈరోజు ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంకా మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈరోజు వైసీపీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారు. దానికి సహకరిస్తున్న వాళ్ళు మా వాళ్ళు కూడా ఉండుండాలని భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే అంత ధైర్యం ఎక్కడ ఉంటుందండి వాళ్ళకి? అంత ధైర్యం ఎక్కడ ఉంటుందంటున్నా నేను. తప్పుడు దుర్పత్రాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారంటే, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అమ్మకాలు పెడుతున్నారంటే వెనకాల మా వాళ్ళు కూడా ఎవరో ఉంటారని కూడా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున లేకుండా అంత ధైర్యంగా చేయలేరు. ఎందుకంటే ఇవే పత్రాలు ఆ రోజు ఆఫ్ చేస్తాం మేము. కృష్ణా జిల్లా పామర్లో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పర్యటించారు. రైతు